అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. తాజాగా ఏపీలో ఉన్న పరిస్థితులను చూసుకుంటుంటే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు గారితో కలిసి పర్సనల్గా ఒక 2.5 గంటలు ఆయన నివాసంలోనే చర్చలు కూడా జరిపారు. అవి లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే లడ్డు వ్యవహారం కావచ్చు, రాజ్యసభ సీట్ల పంపకం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ కట్ చేస్తే ఆ తర్వాత రోజే ఏకంగా 3 పార్టీల నేతలు అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారితో కలుపుకుని పలువురు ముఖ్యమైన మంత్రుల సమక్షంలో ఒక సమావేశాన్ని నిర్వహించుకొని అనంతరం మీడియా ద్వారా అసలు టీటీడీ లడ్డు వ్యవహారానికి సంబంధించి నాడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యల నుంచి నేటి వరకు కూడా జరిగిన మొత్తం విషయాన్ని వాళ్ళు ఒక ఎపిసోడ్స్ వైజ్గా చెప్పినట్లు క్లియర్గా చెప్పుకొచ్చారు. అటుపక్క వైసీపీ నేతలు, ఇటుపక్క కూటమి నేతలు చెప్తున్నటువంటి ఈ మాటలన్నీ చూస్తూ ఉంటే నాకు తెలంగాణ కవి అయినటువంటి కాళోజీ గారు రాసిన ఒక పద్యం పదే పదే గుర్తొస్తుంది. అదేంటంటే కాళోజీ గారు రాసినటువంటి భాషకు ప్రాంతానికి సంబంధించి ఆంధ్రుణ్ణి ఉలిక్కి పడేలాగా ఆదమరిచి నిద్రిస్తున్న ఆంధ్రుడు ఉలిక్కి పడేలా చేసినటువంటి ఆ కలంతో రాసిన కాళోజీ గారి మాటలు ఒక్కసారి తలుచుకుందాం. ఏ భాష నీది ఏ వేషమురా, ఈ భాష ఈ వేషం ఎందులో కొరకురా అంటూ నాకెందుకులే ఈ భాషా వ్యవహారాలు అంటూ ఆదమరిచి నిద్రపోతున్న ఆంధ్రుణ్ణి చావవెందుకురా అని చెప్పని ఆయన తన కలంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జాక్ట్లీ ఈ పద్యం నేటి పరిస్థితులకి ఖచ్చితంగా సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కూటమి నేతలందరూ మాట్లాడినవి కూడా పక్కా ఆధారాలతో సిట్ రిపోర్ట్ కావచ్చు, ఎన్డీడీబీ రిపోర్టు కావచ్చు, ప్రతిదీ కూడా క్లియర్గా స్వామివారి మహాప్రసాదం అపవిత్రమైందని చెప్పని చెప్తూనే ఉన్నాయి. అసలు 320 రూపాయలకి కేజీ నెయ్యి ఈ ప్రపంచంలోనే ఎక్కడ దొరకదు. అసలు ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించినటువంటి ముహూర్తం 2020లో పెట్టినప్పటికీ 2022లోనే ఒక నివేదిక వచ్చింది. అయినా ఆ నివేదికని దాచేశారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి రిపోర్ట్లో కూడా వైసీపీ నేతలకు ఎక్కడా కూడా వాళ్ళు చెప్తున్నట్టు క్లీన్ చిట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడతాము అని చెప్పని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిలాగా చూసి కూడా 10 సార్లు తప్పులు చెప్పము, చూసి కూడా తడబడుతూ మాట్లాడము, చూసి కూడా అవతల వాళ్లకు అర్థం కాని రీతిలో మేము ప్రవర్తించము, మాకు ఎటువంటి అవగాహన లోపం దేనిమైనా లేదు అని ఇండైరెక్ట్గానే వైసీపీ నేతలకు జగన్మోహన్ రెడ్డికి కూడా చురకలంటించేశారు. మరి ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత నిజంగా కల్తీ జరిగిందని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత ఇంకా కూడా కూటమి నేతలు మాట్లాడుతున్నప్పటికీ కూడా ధార్మిక సంఘాలు అంటారు, ఆర్ఎస్ఎస్ అంటారు, బజరంగ్ దళ్ అంటారు, ఇలా హిందువులకి ఏదైనా జరిగితే మేము ముందు నిలబడతామని చెప్తాను. ఎంతోమంది సాధువులు అవ్వచ్చు, గురువులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంపై స్పందించాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ మహాపచారం అంటే నాటి ప్రభుత్వంలో జరిగినటువంటి కావాలని చేసినటువంటి ఈ అపరాధం ఏదైతే ఉందో అది హిందువుల మీదే అని చెప్పని అంటున్నారు. నేను దాన్ని ఖరాఖండిగా ఖండిస్తున్నాను. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే కుల మతాలకు అతీతమైంది. అక్కడికి ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు వెళ్తుంటారు. వాళ్ళు హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, విదేశీయులు కూడా, వివిధ రకాల మతాలకు ఇతర మతాలకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా స్వామివారి కోసం ఆయన ఒక్కసారైనా జీవితంలో చూడాలని, ఆయన యొక్క ప్రసాదాన్ని ఒక్కసారైనా సరే ఆస్వాదించాలని చెప్పని తినాలని కూడా పరితపిస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళందరి మతాలపై కూడా మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, నాటి టీటీడీ పాలక మండలి కూడా ఆ 5 సంవత్సరాలు దాడి చేసిందని నేను చెప్తున్నాను. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారి దాకా కూడా ప్రతి రాష్ట్రంలో ఉన్న సీఎంలు అంటే ఆ గుడికి ఎవరైతే వెళ్ళారు స్వామివారి దర్శనానికి, సీఎంలు అవ్వచ్చు, సుప్రీంకోర్టు జడ్జిలు అవ్వచ్చు, హైకోర్టు జడ్జిలు అవ్వచ్చు, చీఫ్ జస్టిస్ అవ్వచ్చు, ఎవరైనా సరే సామాన్య పౌరుడి నుంచి దేశ ప్రధాని వరకు కూడా, రాష్ట్రపతి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాటి టీటీడీ పాలక మండలి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ పవిత్రంగా చేసినటువంటి మహాప్రసాదాన్నే వైసీపీ నేతలు వాళ్ళకి సాక్షాత్తు తినిపించారు. బహుశా అందుకేనేమో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎక్కడా కూడా కుటుంబ సమేతంగా మన వార్తల్లో చూస్తుంటామండి, కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న సినీ నటులు, లేకపోతే పలానా హైకోర్టు జడ్జి, చీఫ్ జస్టిస్, లేకపోతే పలానా సీఎం అని చెప్పని. కానీ ఎక్కడా కూడా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు తమ కుటుంబ సమేతంగా ఏనాడు స్వామివారిని దర్శించుకుంది ఎక్కడా లేదు నాకు తెలిసినంత వరకు. ఇంకా మాట్లాడితే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళినప్పుడు ఆ మహాప్రసాదాన్ని ఆయనకి ఏదైతే ఇస్తారో కళ్ళకు అద్దుకోవడం వరకు మనకి వీడియో వెళ్తుంది, కానీ తిన్నారో లేదో దాన్ని ఎక్కడ పడేశారో కూడా తెలియదు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు వరకు సేఫ్గా ఉండాలి, మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ కెమికల్స్తో చేసినటువంటి పదార్థాన్ని తినిపించాలి అనే ఒక ఉద్దేశం అవ్వచ్చు, లేకపోతే అనే ఒక దాడి కూడా మనం అనుకోవచ్చు అనమాట.
ఎందుకంటే ఏదో చైనా లాంటి ఒక దేశం అంట కరోనా వైరస్ని తయారు చేసి ప్రపంచం మీదకు వదిలేసిందని చెప్పని ఆరోపణలు వింటూనే ఉన్నాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో అన్నిటికన్నా ఆ కరోనా వైరస్ కన్నా భయంకరమైనటువంటి మహాపరాధాన్ని అటు దేవుడితో పాటు ఇటు మానవులకు కూడా కలిపి చేశాడే. మరి ఇటువంటి దాన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రతి సామాన్యుడికి కూడా ఉంది. కానీ వైసీపీ నేతలు అంటున్నారు తమ పాలనలో స్వామివారి ప్రసాదాన్ని చాలా అపూర్వకంగా చూసుకున్నారంట, చాలా గౌరవప్రదంగా చూసుకున్నారంట. ఎక్కడా కూడా ఆయన కంకర్యాలకు ఆగమ శాస్త్రాల ప్రకారంగా ఆయన ఆచారాలు అన్నీ కూడా చేశాము, ఎటువంటి అపచారాలు నోచుకోలేదు అని చెప్పని కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలే అసంబద్ధమైన మాట్లాడుతూ వాళ్ళంతట వాళ్ళే పూజలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇదేమిటని ప్రశ్నిస్తూ ఉంటే గొడవలు అల్లర్లు సృష్టిస్తున్నారు. మరి అటువంటి రాక్షస మూకలతో ఓ వైపున కూటమి నేతలంతా కూడా కురుక్షేత్రమే చేస్తుంటే పక్క రాష్ట్రాల నుంచి అయినా సరే కులమతాలు భాషలు ప్రాంతాలకు అన్నిటికీ అతీతంగా యావత్ భారతదేశం మొత్తం కూడా ఈరోజు ముక్త కంఠంతో ఈ దుర్మార్గాన్ని, ఈ దుశ్చర్యలను, ఈ అసంబద్ధ వాక్యాలను, అసత్య ప్రచారాలను కూడా తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి భారతీయుని పౌరునిపై కూడా ఉంది. సో మొత్తానికి ఈ వీడియో చూసినటువంటి సాధారణ పౌరులకు కావచ్చు, లేకపోతే కూటమి నేతలకైనా కావచ్చు, ఎవరైనా సరే ఇంకా స్వామివారి నెయ్యికి సంబంధించినటువంటి విషయంలో స్పందించకపోతే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చూస్తారు, చూడాలి కూడా. ఎవరైతే ఉన్నారో మీరు జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళినట్టు కానీ, లేకపోతే స్వామివారి ప్రసాదాన్ని తిన్నట్టు కానీ మీ దగ్గర ఏమైనా సరే మీరు చూసినా, మీకు ఏదైనా వీడియోస్ ఫొటోస్ కనిపించినా కూడా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తికి ఈరోజు స్వామివారి గురించి మాట్లాడే నైతిక బాధ్యత కూడా లేదనేది నా అభిప్రాయం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో టైప్ చేయండి. థ్యాంక్ యూ.